బిగ్ బాస్ సీజన్ 9 లో రెండవ ఎలిమినేషన్ లో భాగంగా సాయి ఎలిమినేట్ అయ్యి బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చాడు. ఇక ఎలిమినేట్ అయిన ప్రతి ఒక్క కంటెస్టెంట్ కూడా బిగ్ బాస్ బజ్ లో పాల్గొంటారు. ఇక ఈ షోకి ఆహ్వానించిన శివాది తనదైన ప్రశ్నల వర్షం కురిపించాడు సాయి మీద. సాయి ఎక్స్పెక్ట్ చేసావా, నువ్వు వచ్చేస్తావని అంటే ఎక్స్పెక్ట్ చేశాను సార్ అంటే ఓహో ముందే ప్రిపేర్ అయ్యి ఉన్నావేంటి అంటే నవ్వుకున్నాడు సాయి. సరే సారీ మరి మొదలెట్టేద్దామా అంటే ఎస్ సార్ మొదలు పెడదామన్నాడు. సరే ముందుగా భరణి కోసం ఏం చెప్తావు అంటే బర్నీ గారి కోసం ఏం చెప్పాలి, ఆయన కోసం ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. ఆల్రెడీ ఆయన రెండోసారి హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చినప్పటికీ ఆయన గేమ్ ప్లే ఎక్కడ మారలేదు. సో ఎప్పుడు చూసినా దివ్య తనుజ వీళ్ళిద్దరి మధ్యలోనే ఆయన నలిగిపోతున్నారు. అలాగని ఈయన గొంతు విప్పి మాట్లాడే ధైర్యం కూడా లేదు. ఎక్కడ ఆయన బ్యాడ్ అయిపోతాడని అదే ముసుగులో మళ్ళీ అదే తప్పు చేస్తున్నారు. సో బర్నీ గారు అయితే గనక ఇంకా ఆయన మాస్క్ తీయలేదని అనిపించిందండి. ఆల్రెడీ బయటికి వెళ్లి మళ్ళీ హౌస్ లోకి వచ్చిన తర్వాత కూడా. సో ఎప్పుడైతే ఆయన మాస్క్ తీసి గేమ్ ఆడతారో అప్పుడు ఆయన పర్ఫెక్ట్ అంటేనే చెప్పొచ్చు అంటూ బర్నీ కోసం బిగ్ బాస్ బజ్ లో మాట్లాడారు. మరి తనుజ కోసం ఏం చెప్తారు అంటే తనుజ ఒక ఓసరవెల్లి లాంటిది, సమయానుసారం రంగులు మారుస్తూ ఉంటది. ముఖ్యంగా ఆమెకు సపోర్ట్ చేసినప్పుడు నీ అంత గొప్పోడు ఎవడూ లేడు అంటాడు. ఒకవేళ ఆమెకు సపోర్ట్ చేయకపోతే నీ అంత ఎదవలేదు అంటది. సో ఆమె ఎప్పుడు ఎలా మాట్లాడుతుంది అనేది ఆమెకే తెలియదు. సో ఆమె ఏదన్నా టాస్క్ లో ఓడిపోయింది అంటే చాలా ఓవర్ స్ట్రెస్ ఫీల్ అయిపోతూ ఉంటుంది. సో విజయాన్ని ఎలాగా స్వీకరిస్తుందో అలాగే తను ఓడిపోయినప్పుడు కూడా అలానే స్వీకరించడం ఆమెకి రాదు. ఏదైనా సరే ఆమెనే ప్రతి దాంట్లో తోపు అనుకుంటది అంటూ ఓవర్ కాన్ఫిడెన్స్ తో ఉంది బిగ్ బాస్ హౌస్ లో అంటూ తనుజ కోసం సంచలన కామెంట్స్ చేశాడు సాయి. సరే మరి డెమోన్ కోసం ఏం చెప్తావు అంటే డెమోన్ చాలా బాగా గేమ్ ఆడతాడు. ఏదైతే వీకెండ్ వచ్చిన నాగార్జున గారు రీతు విషయంలో తిడుతూ ఉన్నారో అది తగ్గించుకుంటూ వచ్చి సక్రమ దారిలో పడ్డాడనే చెప్పాలి. మొత్తానికి డెమోన్ పవన్ టాస్క్లు వేసి చాలా బాగా ఆడతాడు. హౌస్ లో ఎవరైనా గట్టిగా పోటీ ఇచ్చే పర్సన్ ఎవరైనా ఉన్నారు అంటే టాస్క్లు వేస్ గా ఒకటి ఇమాన్యుయల్, రెండు డెమోన్ పవన్ అనే నేను చెప్తాను అంటూ డెమోన్ పవన్ కోసం చాలా మంచిగా చెప్పాడు. మరి ఇమాన్యుయల్ కోసం ఏం చెప్తావంటే ఇమాన్యుయల్ కోసం ఏం చెప్పాలి, కామెడీ టైమింగ్ కానీ టాస్కులు ఆడే విధానం కానీ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఆయనలో ఒక్క మైనస్ ఏంటి అంటే గనక ఎవరినైతే నమ్మిస్తాడో వాళ్ళని మళ్ళీ వెన్నుపోటు పొడుస్తాడు. సో ఆ విషయంలో ఆయన నాకు అక్కడ నచ్చడు. సో మనతో చాలా ఫ్రెండ్లీగా ఉన్నట్టే ఉండి సిచ్యువేషన్ చూసి ఆయన ఒక నిజ స్వరూపం బయట పెడతాడు. సో ఇమాన్యుయల్ ఏంటంటే టాస్కులు వేసి బాగా ఆడినప్పటికీ క్యారెక్టర్ పరంగా కొంచెం లూజ్ అనిపిస్తుంది అంటూ బిగ్ బాస్ బజ్ లో ఇమాన్యుయల్ కోసం కూడా సంచలన వ్యాఖ్యలు చేశాడనే చెప్పాలి. మరి సంజన కోసం ఏం చెప్తారు అంటే సంజన గారి కోసం ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. ఎందుకు అంటే అర్థం పర్థం లేకుండా గొడవాడుతుంది. ఆమె నామినేషన్ లో ఉన్నది అంటే ఖచ్చితంగా ఎక్కువగా స్ట్రెస్ అయిపోయి కంటెంట్ కోసం కావాలని మరి గొడవ పెట్టుకుంటుంది. సో ఇమాన్యుయల్ సపోర్ట్ వల్లే సంజన ఇన్ని రోజులు ఉంది. ఆమె ఒక బాండింగ్ తో మాత్రమే హౌస్ లో కొనసాగుతుంది అంటూ కళాఖండిగా చెప్పేశాడు సంజన గురించి. సో ఫైనల్ గా దివ్య గురించి ఏం చెప్తావంటే దివ్య గురించి ఏం చెప్పాలి, ఆమె వల్లే బర్నీ గారు ఆట పోతుంది. సో దివ్య లాంటి కన్నింగ్ పర్సన్ ని నేనైతే అస్సలు చూడలేదు. మేమందరం వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్ గా అడుగు పెట్టినప్పటికీ కూడా దివ్య ఏదైతే తనుజ విషయంలో చేసిందో అది నేను మర్చిపోను. ఎందుకంటే ఎవరికన్నా ఒక్కసారి మనం నమ్మించాము అంటే దానికి స్టాండ్ తీసుకోవాలి. అంటే ఈలోగా శివాజీ కలగ చేసుకొని మరి నువ్వు కూడా లాస్ట్ టైం ఓకే తనుజకి సపోర్ట్ చేస్తానంటూ కెప్టెన్సీ టాస్క్ లో దివ్యాకి చేసావు, మరి నువ్వు కూడా కన్నింగేనా అంటే ఏమీ మాట్లాడలేదు సాయి. సో ఫైనల్ గా అయితే సాయి బిగ్ బాస్ బజ్ లో మాట్లాడిన మాటలు ఇవి. మరి సాయి కరెక్ట్ గా మాట్లాడా లేదనేది కమెంట్ చేయండి. మరిన్ని లేటెస్ట్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మీడియా కార్నర్.